జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది ఎన్నో సాధనలు చేసి వారు పరిశోధనలు చేసి వారి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో భాగంగా ఎంతోమందికి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలతో ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి జ్ఞానసభలో మనం అద్భుతమైన విషయాలు చర్చించుకోబోతున్నాం. ఏంటివి అంటే, కొంతమంది ఏం చెప్పినా కాదు, లేదు, ఇప్పుడు కాదు అంటూ ఉంటారు. కొంతమంది ఓకే 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 అంటూ ఉంటారు. ఏంటిది? అదే ఈనాటి జ్ఞానసభలో చర్చించే టాపిక్ యాక్సెప్టెన్స్, అంగీకార తత్వం. ఏమిటి అంగీకార తత్వం? అంగీకార తత్వాన్ని అడ్డుకునేటివి ఏంటివి? అంగీకార తత్వంతో ఉండడం వల్ల లాభాలు ఏంటివి? వ్యక్తిగత ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది? కుటుంబంలో సఖ్యతకి ఎలా ఉపయోగపడుతుంది? వృత్తి వ్యాపారాల్లో ఉన్నతంగా ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుంది? సాధకులకు ఈ యాక్సెప్టెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈనాటి చర్చ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ముగ్గురు అద్భుతమైన పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. జీవిత ధ్యేయం, జీవిత లక్ష్యం గురించి పత్రిజీ చెప్పారు. వారి వారి జీవిత లక్ష్యాలను అయినటువంటి బిజినెస్, వృత్తి చూసుకుంటూ కూడా వారి జీవిత ధ్యేయం అయినటువంటి ప్రచారంలో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్. అందులో నరేందర్ మొదల్కర్ గారు వారి జీవిత లక్ష్యంగా బిజినెస్ చేస్తూ ఆధ్యాత్మిక శాస్త్ర సేవను జీవిత ధ్యేయంగా తీసుకున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. వారి జీవిత లక్ష్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ జీవిత ధ్యేయమైనటువంటి ఈ విజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని ప్రపంచం అంతా అందిస్తున్నారు. ప్రకృతి ఉమామహేష్ గారు. నమస్కారం సార్. నమస్తే రాము గారు. ఇంకొక పిరమిడ్ మాస్టర్, గ్రేట్ పిరమిడ్ మాస్టర్ మేడం గారు ఉన్నారు. వారి జీవిత ధ్యేయంలో భాగంగా సేత్ కౌన్సిలర్గా సేత్ విజ్డమ్ని అందిస్తున్నారు. వారే రాజలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే సార్. అందరికీ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. యాక్సెప్టెన్స్, అంగీకార తత్వం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితినైనా యాక్సెప్ట్ చేయాలి. అది ఏ విధమైనా కానీ, అది ఫిజికల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్ కానీ. యాక్సెప్టెన్స్ జనాల్లో, మనలో ఉండడానికి కారణము ఒకటి, దానికి సరి అయిన అవగాహన ఉండాలి. సార్, అసలు యాక్సెప్టెన్స్ అంటే ఏమని అర్థం చేసుకోవాలి సార్? యాక్సెప్టెన్స్ అంటే ఏంటి ఫస్ట్? అసలు అది ఎట్లా అర్థం చేసుకోవాలి? సిచ్యువేషన్ని, ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, ఇలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది మనకు, కానీ అలా కాలేదు, ఇలా జరిగింది, ఎందుకో దాని వెనుక ఒక కాజ్ లేకుండా జరగదు ఎప్పుడు. ఒక కారణం కోసం జరిగిందని భావనే అంగీకార తత్వం అంటారు. కారణం లేకుండా కార్యం జరగదు. ఇది నేచురల్ లా. అది మనకు అర్థం కాక మనం డిస్టర్బ్ అవుతాం. దానికి కొద్దిగా టైం ఇవ్వాలి, చూడాలి, తర్వాత అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. దానికి జరుగుతాయి, ఇవి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో అంగీకార తత్వంతో వచ్చేటి అన్ని పాజిటివ్ రిజల్టే. వండర్ఫుల్ సార్. మళ్ళీ వద్దాం. ఉమామహేష్ గారు, అంగీకార తత్వం అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ క్షణము ఎలా ఉండాలి అని మనం చాలా ప్లాన్లు వేసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఒక 5-6 మంది ఉండాలి, నేను ఇలాంటి మంచి అద్భుతమైన షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి, లేకుంటే ఒక రిజల్ట్తో మనం చాలా ప్లాన్లు వేసుకొని ఈరోజు ఇక్కడికి వస్తాం. కొన్నిసార్లు, అన్నిసార్లు కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్న విధానికి ఉండకుండా రివర్స్లో జరుగుతాయి. దాన్ని మనం భరించలేకపోతుంటాం, ఆ క్షణంలో ఆనందాన్ని కోల్పోతాం. అలా కాకుండా ఎన్ని ప్లాన్లు అయినా వేసుకోని మనం ఈ క్షణంతో యుద్ధం చేయకూడదు. మనం ప్రణాళికలు ఉండాలి, ఈ క్షణంతో యుద్ధం చేయకుండా ఉండడమే అంగీకార తత్వమా? సో ఆనందంగా ఆ క్షణాన్ని స్వీకరించాలి. ఆనందంగా ఆ క్షణాన్ని స్వీకరించడం. వండర్ఫుల్. మేడం గారు? అంగీకార తత్వం అంటే మన యొక్క బర్త్ని, అంటే నేను ఇట్లా ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం. అంటే కుటుంబాన్ని, పరిస్థితుల్ని, వ్యక్తుల్ని. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నేను ఈ పేదరికంలో ఎందుకు పుట్టాను, ఈ కుటుంబము, ఇవి నచ్చవు మనకి. ఒక్కోసారి నచ్చనివి ఉన్నా వాటిని కూడా అంగీకరించాలి. ఓకే. అంగీకారం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం అంగీకారం. స్వీకరించడం. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం అంగీకారం. బాగుంది. అదే ఇప్పుడు మన శరీరాలను కూడా ఒక్కోసారి చాలా మంది వాళ్ళ ఫిజికల్ బాడీని కూడా ఇష్టపడరు. ఏంటి, నేను ఇలా ఉన్నాను, అలా ఉంటే బాగుండు కదా, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది కూడా కాదు. మన శరీరం, మనం ఈ జీవితానికి ఎలా కావాలని వచ్చామో అది మన స్వయంతోనే వచ్చాము ఇక్కడికి. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఎవరితో పోల్చుకోకుండా ఉండడం కూడా అంగీకారమే అంటారు. వావ్, వండర్ఫుల్.
ఇప్పుడు అంగీకార తత్వం ఉండకుండా అడ్డుపడేటి ఏంటి అంటారు? ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఉన్నాయి, మనం కోరుకున్నట్టు జీవితం లేదు, మరి అంగీకరించకుండా అడ్డుపడేటి ఏంటి అంటారు? ఎస్పెషల్లీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈగోస్. ఎక్స్పెక్టేషన్, ఈగో వల్లనే అంగీకరించలేము. మనం చాలా ఆశలు పెట్టుకుంటాం. ఉమ్. మరి ఆశావాదిగా ఉండాలి కదా మరి. లక్ష్యంతో ఉండాలి, ఆ. కానీ ప్రతి ఆశ నెరవేరుతుందనే ఏదైనా గ్యారంటీ ఉందా? అంటే ఆశ ఎప్పుడు నిరాశ కూడా కావచ్చు. అయ్యే అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంపూర్తిగా ఈ సమాజం మన చేతుల్లో లేదు, మనమే మన చేతుల్లో లేవు. అది మనం అనుకున్నదే మనం 100 అనుకుంటే ఒకటి చేస్తాం. మనం అనుకున్నది చేయలేని పరిస్థితుల్లో ప్రతిదీ నేను అనుకున్నట్టుగానే ఉండాలనుకోవడం ఒక భ్రమ, ఒక అజ్ఞానం. అది ఈగో అనేది ఒక పుండు లాంటిది సార్. ఏమంటారు? ఒక పుండు లాంటిది పుండు. ఈగో అంటే. ఓ. ఏ చిన్న మాట అయినా అక్కడ నొప్పి అవుతుంది. ఎక్కడైతుంది లోపల దాన్ని చూడాలి. పైన కనబడదు, కనపడదు. లోపలి పుండే ఈగో. ఈగో. వాహ్, వాట్ ఏ డెఫినేషన్. ఓకే, బయటికి కనబడదు. కనబడదు. ఉమ్. ఇప్పుడు మీ బీపీ పెంచాలంటే ఒక్క మాట చాలు. అంతే. ఒక్క మాట అంటే పెరుగుతుంది అది, కానీ లోపల ఎక్కడ తగులుతుందో, మీరు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో మీకే తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏం కాలిపోతున్నాయో మనకే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే సార్ ఫస్ట్ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ లేకపోవడం. ఓకే, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోవడం, లేకపోవడమే మెయిన్ అవుతుంది. ఈగో ఉండడం. ఈగో వల్ల ఎక్కడెక్కడో ఏమైనా జరుగుతాయి. ఒక్కొక్కళ్ళు మనకి ఇష్టం ఉండరు, మన ఫ్రీక్వెన్సీకి సరిపోరు. వాళ్ళకి దగ్గర ఎట్లుంటుందంటే యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తాం, కానీ ఇన్నర్గా యాక్సెప్టెన్స్ ఉండదు. న్యూట్రల్గా ఉంటాం, సాక్షిగా ఉంటాం, అయినా యాక్టింగ్ చేయాలి వాళ్ళతో. ఇప్పుడు ప్రాపంచికంలో ఉన్న జనాలతో మనం కలుస్తుంటాం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉండాలి అన్నారు కదా సార్ ఇందాక, మళ్ళీ యాక్టింగ్ చేయడం అంటే ఎలా అంటారు దాన్ని? అది వస్తుంది, అది అది ఒక స్థితి. అది అంతేనా? ఓకే. అద్భుతమైన స్థితి. స్టార్టింగ్ నటిస్తూ నటిస్తూ మనం అయిపోతాం. అది సహజంగా వస్తుంది సార్. అదే రైట్. ఓకే. ఇంకొకటి అదే ఏంటంటే ఆధ్యాత్మికంగా సార్ ఎదగడం అక్కడ అంటే అదే. అద్భుతంగా మనము నాటకంలాగా ఉండదు మరి. రైట్. అన్నింటిలో కనిపిస్తుంటాం, నాటకంగా ఉంటాము, సాక్షిగా ఉంటాము. ఫిజికల్ లైఫ్లో జీవించే ఈగోలతో ఉన్న జనాలతో కలుస్తుంటాము. ఇటు మార్కెట్లో బిజినెస్ మైండ్లో ఎట్లుంటాయి వాళ్ళతో కలుస్తుంటాము. స్పిరిచువల్గా వెళ్ళినప్పుడు వీళ్ళ మైండ్ సెట్ని బట్టి. అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఈగో లేదు అంటారు. మేడం మీరు ఏదో యాడ్ చేస్తున్నారు, చెప్పండి. అంటే ఎక్కువగా ఆశించడం అవుతుంది. ఇప్పుడు అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే main గా ఆశించలేకపోవడం. ఆశించడం ఎక్కువగా. ఇది నాకు ఇలా ఉండాలి, వాళ్ళు నాతో వాళ్ళ ఇలా వాళ్ళు ఉండాలి. నాతో ఇలా ఉండాలి. ప్రతిదీ ఏంటంటే ఎప్పుడైతే మనం అది ఇప్పుడు మీరు కోరుకుంటామో- ఆశించడం అన్నారు కదా, ఆశించడము లక్ష్యము ఒకటేనా మరి? ఇప్పుడు కాదు. నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా, అద్భుతంగా చేయాలనుకుంటాను నేను. నా స్పీకర్స్ అద్భుతంగా మాట్లాడాలనుకుంటాను నేను. కానీ ఇది expectation- ఆశించడమా లక్ష్యమా? ఓకే, లక్ష్యం బాగుంది కానీ ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు. అచ్చా మీ అచ్చా. ప్రయత్నం లక్ష్యం మీరు ఉండాలి కానీ ఆ, ఇలాగే అని ఉండొద్దు. లేదు. లక్ష్యం ఉండాలి, బాగా లక్ష్యం మాట్లాడాలి, అందరికీ జ్ఞానం అందియాలి. మన ప్రయత్నం బాగా చేద్దాము, మ్మ్. తర్వాత దాని రెస్పాన్స్ వస్తుందో లేదో రైట్. రెస్పాన్సిబిలిటీ వదిలేయాలి. వదిలేయాలి. మీరేమంటారు? 100% మనం అనుకున్నట్టు జరగదు. అనుకోవడం అయితే తప్పు కాదుగా. అనుకోవడం తప్పు కాదు, మ్మ్. జరగకపోతే బాధపడడం తప్పు. వాహ్. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని పాట ఉంది కదా, మ్మ్. అది జరుగుతాయి కదా. అనుకుంటేనే మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మ్మ్. అనుకోకుండా ఎవరో రాలేదు. మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, సార్ అనుకున్నారు, మేడం అనుకోవడం వల్లనే ఇక్కడికి వచ్చాం. రైట్. కానీ ఇప్పుడు ప్రతి బాలుని మనం అనుకున్నట్టుగా చేయలేము కదా. మ్మ్. బాగా ఆడాలనే క్రికెట్ అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్గా 100% మన చేతుల్లో ఉందా అంటే 99% ఉండొచ్చు. ఇప్పుడు అందరూ అలా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఈగో అన్నారు ఒకటి, ఇంకో క్వాలిటీ చెప్పారు కదా సార్. అలా అడ్డుపడుతున్నది లోపటి నుంచి ఈగో, బయట నుంచి ఏం అడ్డుపడుతుంటాయి అంటారు యాక్సెప్ట్ చేయకుండా? బయట నుంచి అడ్డుపడేవి ఏమీ లేవు. యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్గా మనకు సంబంధించినది. ఇది లోపల అంతర్గత వ్యవహారం, వ్యక్తి వేరే వాళ్ళకి సంబంధించింది వేరే కాదు. వాళ్ళకి సంబంధించింది కాదు. మ్మ్. ఇది ఒక సాధన. ఇది ఒక జ్ఞాన సాధన. జ్ఞాన సాధనలో బయట ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే. మరి ఇప్పుడు అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్. అది బయట నుంచి. ఓ ఎస్. సో అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అంటే మనం వాళ్ళని ఆనందంగా స్వీకరించలేనప్పుడు, యాక్సెప్ట్ చేయలేనప్పుడు అడ్జస్ట్ అవుతాం. ఇక పోనీలే. కానీ ఇంకా బాగా చేసినప్పుడు కాంప్రమైజ్ అవుతాం. మనకు వేరే దారి లేదు, వేరే నాకు ఏదో సార్తో అవసరం ఉంది, నాకు ఇంకా వేరే దారి లేదు, సరే ఇంకా ఏం చేద్దాం, ఎప్పుడో ఒకసారి అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఈ అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్ నెగిటివ్ షేడ్. అవసరం ఉంది, తప్పక వేరే దారి లేక అవకాశం కోసం ఎదురు చూస్తూ లోపల ఉంటాం. అదే స్వీకరించిన వాడు
అడ్జస్ట్మెంట్ ఆనందంగా ఉంటాడు. యాక్సెప్టెన్స్ ఉంటే ఆనందం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఉంటే ఎప్పుడు లోపల పిన్నులు గుచ్చుతూనే ఉంటుంది. బీపీ ఉంటుంది లోపల, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి యాక్సెప్టెన్స్ ఉంటే. యాక్సెప్టెన్స్ నెక్స్ట్ కాంప్రమైజ్లో. కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వడం అంటే మనం ఓడిపోవడం కాదు అక్కడ, అది నిండుగానే ఉంటాం మనం, వీడు ఇంతే అనుకోవాలి ఊరుకోవాలి అంతేగాని అది ఓడిపోవడం కాదు. ఒక అడుగు వెనక్కి వేయడమా? వెనక్కి వేసినట్టు కూడా కాదు, ఎట్లున్నాం అదే సిచ్యువేషన్లో అట్లే ఉంటాం మనం. కాంప్రమైజ్ ఉండదు. నుంచి ఒక్కొక్కడు acceptance ఒక్కొక్క రావాలి. మాట అంటాడు, మీరు అన్నట్టు పిన్నులాగా కూర్చుతుంది ఇది. ఇప్పుడు దానికి బదులుగా మనం ఇంకేమని అన్నా అనుకోండి, అది ఎక్కడికో పోతుంది. ఒక్కసారి మనం వంగిపోదాం ఏం పోయింది అని మనం ఆగిపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా. సో కాంప్రమైజ్ అని. మరి అడ్జస్ట్మెంట్ ఏంటి సార్? అదే అడ్జస్ట్మెంట్ మేడం. ఇక్కడ ఇంకా ఏంటంటే రిసీవింగ్ తత్వం ఉంటుందండి చాలా మందిలో. స్వీకరించడం, ఎదుట ఎవరు ఏది మాట్లాడినా దాన్ని యాక్సెప్ట్ చేసేసుకో, అదే దాన్ని స్వీకరణ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము కొన్ని విషయాలకి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఆ 10 మంది అన్నదాన్ని నేను ఇంతే, వాళ్ళు ఇలా ఇలా అని 10 సార్లు అన్నప్పుడు అది నేను ఇంతే అనేదానికి అడ్జస్ట్మెంట్ మన మీద ఏదైనా మాట వేసినప్పుడు పోనీలే అడ్జస్ట్మెంట్. కానీ ఇక్కడ అంగీకరించడం అంటే ప్రతిదాన్ని అంగీకరించాలి అన్నప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నా సరే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాం, వాళ్ళని సాటిస్ఫై చేయడానికైనా అంగీకరిస్తూ ఉంటాం అన్నమాట. కానీ లోపల అణిచివేస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు కానీ అని. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది మరి, దాన్ని అంటే మనల్ని తినేస్తారు. అంటే ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే దగ్గర అడ్జస్ట్ కావాలి, ఎంత కావాలో ఎంత అంతే కావాలో కావాలి. అంతే థిన్ లైన్ పెట్టుకోవాలి. ఆ లైన్ దాటుతుంది అంటే దాటకూడదు. తిరగబడాలి. అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ మనం తిరుగుబాటు చేయలేనప్పుడు అంటే ఇప్పుడు లోపలే ఏంటి అణిచిపెట్టి వేసుకుంటాం. అడ్జస్ట్ యాక్సెప్టెన్స్ అనేది అన్ని వేళల్లో పాసిబుల్ కాదు, అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ కూడా ఉండాలంటున్నారా? ఉండాలి. అయ్యో మళ్ళీ అవి రెండు ఉంటే యాక్సెప్టెన్స్ కాదన్నారు కదా సార్? అక్సెప్టెన్సే అది. అంతేనా? కాంప్రమైజ్ అవ్వడం అంటే ఏంటి దానికో సార్? లిమిట్. మనకి బాధ కలిగించినంత వరకు అది సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంతే ఉన్నప్పుడు దాన్ని కాంప్రమైజ్ చేసుకొని స్వీకరించాలి, దాన్ని Right. అక్కడ యాక్సెప్ట్ చేయాలి. లేని దాన్ని కూడా కోరుకోవడం అనేది ఎక్కువైపోతుంది కదా, రైట్. కాంప్రమైజ్ అవ్వకపోతే. ఎక్కడైతే హ్యాపీనెస్ ఉందో అక్కడ ఏ సమస్య లేదు. హ్యాపీనెస్ ఉన్నాక అసలు ఇవి అడ్డమే రావు. ఇప్పుడు అది దానికోసమే ప్రయాణం కదా. మనం అడ్జస్ట్ అయ్యేటప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో నుంచి అడ్జస్ట్ అవుతున్నాం అది చెక్ చేసుకోవాలి. లేకపోతే అదే భవిష్యత్తుకి చిన్న ముళ్ళులాగే భవిష్యత్తులో పెద్ద ముళ్ళ చెట్టు అయిపోతుంది. అందుకే అడ్జస్ట్ అయ్యేటప్పుడు కానీ కాంప్రమైజ్ అయ్యేటప్పుడు కానీ దాన్ని మెల్లగా యాక్సెప్టెన్స్లోకి మనం తీసుకెళ్ళాలి. లేకపోతే అది టెంపరీ అవుతుంది, టెంపరీ అడ్జస్ట్మెంట్. అంటే బేసిక్ స్టెప్లో అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్, దాని హయ్యర్ స్టెప్పే యాక్సెప్టెన్స్. సో ఈ అడ్జస్ట్మెంట్ని కాంప్రమైజ్ని మన లోపల ఆనందంగా స్వీకరించకపోతే, యాక్సెప్టెన్స్ లెవెల్ తీసుకెళ్ళకపోతే, రేపు అడ్జస్ట్ అయ్యి ఇంత అడ్జస్ట్ అయినా ఏం కావట్లేదు, మీరు ఏం మారదే పేలుతారు, బస్ట్ అవుతారు, లోపల వాల్కనం ఉంటుంది. సపరేషన్ లీడ్స్ టు డిప్రెషన్. సో అది సపరేషన్ కాకుండా చూసుకోవాలి. ఈ యాక్సెప్ట్ చేసేటప్పుడు మన లోపల అదే వాళ్ళని అంగీకరిస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, మన లోపల ఎలా జరుగుతుంది అనేది అది ఫస్ట్ గమనించుకోవాలి. మనం ఎలా ఉన్నాం ఆ వ్యక్తుల పట్ల, అంగీకార తత్వం పట్ల మన లోపల మానసిక స్థితి ఎలా ఉందనేది చెక్ చేసుకోగలిగితే అప్పుడు అక్కడ అంగీకరించాలా లేదా అనేది మనం అందుకే చెప్పాము, ఆనంద స్థితే ఉండాలి లోపల, మేడం. బాధపడుతూ ఉండకూడదు అన్న కాదు, లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారుగా. ఇప్పుడు నాలో అడ్జస్ట్మెంట్ నేచరు, కాంప్రమైజ్ నేచర్ ఉంటే సేమ్ అలాంటి వాళ్ళు రావచ్చు, రివర్స్ పర్సన్స్ కూడా రావచ్చు అంటారుగా. కరెక్ట్. అది వస్తారు ఎదుటోడు మనతో నిజంగా అక్సెప్టెన్స్ లో ఉండి మనతో క్లోజ్ గా ఉంటున్నాడా లేకుంటే మనకు వాడుకుంటున్నాడా అదే థిన్ లేయర్ అర్థం చేసుకోవాలి, చూసుకోవాలి. వాడబడొద్దు మనం ఎప్పుడు. ఒకడికి హెల్ప్ అవసరం ఉంది, ఎంత చేయాలో అంత చేస్తాము, కానీ వాడు ఇష్టం ఉన్నట్టు మనకు వాడుతున్నాడు అనుకోండి, పక్కకు పెట్టేయాలి అంతే. ఇప్పుడు సాధకులు యాక్సెప్టెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జనరలైజ్డ్గా మాట్లాడినాం, బాగుంది. ఒక సాధకులు ఈ యాక్సెప్టెన్స్ని ఎలా తీసుకోవాలి? సాధనలోకి వచ్చినాక అన్నీ రైటే కదా, అంతా ఒకటే కదా, అన్నీ వన్నెస్ కోసమే కదా అని అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలా వద్దా? ఆ రేషియోని బట్టి చేయాలి. అది ఎలా తెలుస్తుంది సార్ ఆ రేషియో? అది మన మెడిటేషన్, మన అవేర్నెస్, మన స్థితిని బట్టి అర్థమైపోతుంది.
ఆ రేషియో అనేది అర్థమైపోతుంది. ఎవరిని ఎంత రెస్పాన్స్ ఇవ్వాలో అంతే ఇస్తాం, ఎదుటి వారి రేషియోని బట్టి. అన్నీ తీసుకుంటూ పోవడం కూడా ఏం లేదు, సరి అయినది కాదంటారా? లేదు. మన లక్ష్యాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. అంతే. ఓకే. మనకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నంత వరకు పర్వాలేదు, స్వీకరిస్తాం. లేదు మన దారి మనది, వాళ్ళ దారి వాళ్ళది. 2 రాష్ట్రాల ఎక్స్పీరియన్స్ సార్ నాకు. జైపూర్ వెళ్ళినాము, ఒక ఇంటికి వెళ్ళినాము, మన కాన్సెప్ట్ ఏదో చెప్పాము, వాళ్ళతో వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, నేను పత్రి సార్ ఉన్నాం, ఈ మెడిటేషన్లు యోగాలు నాకు నచ్చవు, కానీ మంచి పని చేస్తున్నారు, మా ఇంట్లో అకామిడేషన్ ఫుడ్ నేను అరేంజ్ చేస్తా, మిగతా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి రాజస్థాన్లో అన్నారా కొంతమంది? అన్నారు. నాకు పంజాబ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది. ఓకే. పత్రి సార్ అన్నారు చాలా మనకి ఇది అన్నారు. అది యాక్సెప్టెన్స్. అది మన లక్ష్యం బాగుంది, అంటే తన యాక్సెప్ట్ చేసినాం, లక్ష్యానికి అనుగుణంగా అనుకూలంగా. తర్వాత మార్పు ఎప్పుడైనా వస్తుందొచ్చు. ఇప్పుడు ఒరిస్సాలో భువనేశ్వర్లో ఒక పెద్ద మార్వాడి సైట్, అన్నీ బాగున్నాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అంటాడు, డైరెక్ట్ పత్రి సార్కి అన్నాడు ఆయన. కానీ భోజనాలు మాత్రం నాకు చాలా ఇష్టము, నిలబడి 1000 మందికైనా నేను రెడీ చేపిస్తా. వా, ఆయన లెవెల్ అంతే, కానీ ఆయన మనకు అవసరము. ఈ జన్మలో ఆయన అదే చేయడానికి వచ్చాడు. ఆయన పత్రి సార్ ఓపెన్గా చెప్పారు, నీ లైఫ్ డిజైనే అది, భోజనాలు చేపియాలి అంతే. అంటే ఎవరెవరు సాధకులు అర్థం చేసుకోవాలి, ఎవరు ఎందుకు వచ్చారో అదే యాక్సెప్ట్ చేయాలా. అందుకే ఇప్పుడు భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు నేను క్లాసులు బాగా చెప్పలేకపోతున్నా, క్లాసులు బాగా చెప్పడానికి వచ్చిన వాళ్ళు నేను సరిగ్గా డొనేషన్ ఇవ్వలేకపోతున్నా అని ఫీల్ అవ్వడానికి లేదంటారు. ఏం లేదు. వావ్. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎవరు ఏది చేయగలుగుతారో అది చేస్తారు. అందరూ అన్ని చేయాలని లేదు కదా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ నడిపియాలి అంటే సమ్యక క్రాంతి ఈజ్ఈక్వల్ టు సంక్రాంతి. చదువు ఉన్నోడు కావాలి, చదువు లేనోడు కావాలి, డబ్బు ఉన్నోడు కావాలి, లేనోడు కావాలి, బాగా చెప్పేవాడు కావాలి, చెప్పేటోడు కింద దిగి పని చేయలేరు, వేరే ఆ పని చేసేవాళ్ళు కూడా కావాలి మరి. అందుకే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ చూస్తే ఎట్లుంది అంటే, పత్రి సార్ అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. కోటేశ్వరుడు ఉంటాడు, నేను ₹1,00,000 ఇస్తేనే మీరు ప్రోగ్రామ్ చేయండి, కానీ నాకు వీలోకండి అంటాడు, నేను బిజీ ఉంటా ఎప్పుడు. అది కూడా అవసరమే కదా. రైట్. డబ్బులు పెట్టని వాళ్ళు ఉంటారు, మేము ఫుల్ టైం ఇస్తాం, కడతలకు వచ్చి 1 మంత్ ఉంటాము, సర్వీస్ చేస్తాం, కానీ మేము ₹10 పెట్టలేము. వీళ్ళు అవసరమే. అది యాక్సెప్ట్ చేయాలి, ఇదే యాక్సెప్ట్ చేయాలి. ఆధ్యాత్మికతలో ఒక బిగ్ పిక్చర్ అయితే కనబడుతుంది. ఇప్పుడు జనరల్గా చూస్తే కనుక మీరు ఇందాక లక్ష్యం అన్నారు, లక్ష్యం అన్నప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుందిగా. ఆ ఫెయిల్యూర్ని అంగీకరించడం అనేది డైజెస్ట్ కాని మాట కదా. దానికి ఏం చేయాలి, ఎలా ఏంట, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఒక లక్ష్యం పెట్టుకున్నాం, దాని నుంచి అది డీవియేషన్ అయితే అది ఫెయిల్యూర్. ఓకే. అందుకే స్వీకరించడం అన్నది ఎంతవరకు, దీని నుంచి నన్ను డీవియేట్ కాకుండా ఉండే విధంగా అయితే స్వీకరిస్తా. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఒక యువకుడే అనుకుందాం, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా సరైన దాన్ని తీసుకుంటూ పోతాడు కదా, అది చెడు మార్గానికి కూడా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది కదా. అక్కడ మనం విచక్షణ పని చేయాలి కదా. విచక్షణ పని. అందుకే ఒక పాయింట్ ఉంది, ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ యాక్సెప్టెన్స్. నిన్ను నువ్వు నమ్మకపోతే, నిన్ను నువ్వు స్వీకరించకపోతే, ఎవరిని స్వీకరించినా ఎవరిని నమ్మినా అది తాత్కాలికమే. ఫస్ట్ తనను తాను యాక్సెప్ట్ చేయాలి, ఉన్నది ఉన్నట్టు అంటున్నారు మీరు, అంతే కదా. వావ్, ఇది అల్టిమేట్. సెల్ఫ్ తనను తాను అంగీకరించిన వ్యక్తి ఇంకా ఏది ఎప్పుడు అంగీకరించాలో ఎప్పుడు అంగీకరించొద్దో, ఇందాక మీరు చెప్పిన థిన్ లేయర్ ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి వస్తారు. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ మెయిన్గా జరుగుతుంది ఏంటంటే మన మీద సెల్ఫ్ లవ్ ఒకటి, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే స్వీయ అంగీకారతత్వం. నా లోపల లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నేను అంగీకరించుకోకపోతే ఏం చేస్తాను, దాన్ని ఒక లేయర్ వేసేసుకుంటాను. ఇప్పుడు సెల్ఫ్ లవ్కి సెల్ఫ్ యాక్సెప్టెన్స్కి ఏంటి మేడం డిఫరెన్స్? మన మీద మనకి ప్రేమ కలగడం, అది దాన్ని అంగీకరించడం. నా లోపల ఏ గుణాలు ఉన్నాయో, ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ గుణాలను అంగీకరించడం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం. ముందు తెలుసుకోవాలి వాటిని, ఇది ఉంది లోపం ఉంది అనేది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి కదా. యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ సరిదిద్దుకోవడం అనే ఆలోచన ఎట్లా వస్తుంది? నేను ఉన్నది ఉన్నట్టు అంగీకరించిన, ఇప్పుడు ఇక సరిదిద్దుకోవాలన్నది వస్తుంది అంటారా? అంగీకరించడం అన్నది ఒక లెవెల్ వరకే, అంగీకరించడం అంటే ఆగిపోవడం కాదు. అది ఇక్కడ అది అసలు పాయింట్. అక్కడ కరెక్షన్ చేసుకోవాలి.
అంటే అంగీకరించడం అన్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాకుండా, దుఃఖం రాకుండా ఉండడం కోసం అంగీకరించడం. రైట్. అలానే లక్ష్యాన్ని పక్కన పెట్టడం కాదు. అంటే ఉన్న స్థితిని ఇగో ఇప్పుడు ప్రస్తుతం ఇది, ఇక దీని నుంచి ఎటు పోవాలన్న ఒక మార్గం కోసం, టేక్ ఆఫ్ కోసం. అంతే. చాలా వరకు మనకి లోపాలు కూడా మనకు అర్థం కాదు. మన లోపల ఉన్న లోపాలు కూడా మనకి అంగీకరించదు. ఇప్పుడు నాకు బాగా కోపం ఉంది, ఆ కోపాన్ని నేను అంగీకరించదు. ఎవరో వచ్చేసి నాకు చెప్తారు నువ్వు ఇంత కోపడుతున్నావని. నాకు కోపం లేదని నేను కోపంగానే చెప్తాను. కోపం లేదని కోపంగానే చెప్తా. అంగీకరించమన్నమాట అక్కడ. కానీ అది వాళ్ళు చెప్పిన దాన్ని అది అలా కాకుండా ఎస్ ఉందా అంటే దాన్ని మళ్ళీ స్వీకరించమని కాదు. అక్కడ నా లోపల ఎక్కడుంది, ఏ సిచ్యుయేషన్ నేను కోపం తెచ్చుకుంటున్నాను, ఏ పరిస్థితుల్లో నేను ఇలా ఉంటున్నాను అనేది నా లోపల నేను చెక్ చేసుకున్నప్పుడు అంతరంగా అప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అది చెయ్యాలి. వండర్ఫుల్ చెప్పారు మేడం. ఇంట్లో కోపతాపాలు లేకుండా జరగదు. ఒక వ్యక్తి తన స్కిల్స్ లేవని తనను డిసప్పాయింట్ చేసి తన పట్ల ఎప్పుడూ కోపంగా ఉండే వాళ్ళను అంగీకరించడం ఎలా అంటారు? ఇప్పుడు తననంటే నాలో కోపం ఉందని అంగీకరించడం కొంతవరకు ఓకేనే. పదే 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 ఇలాంటి సంఘటనలు జరిగితే అంగీకరించడం ఎలా? గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ, గ్యాప్ వస్తుంది. ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి మరి? అది ఎట్లుందంటే వాళ్ళు ఎంతో బ్రాడ్ మైండెడ్గా ఉండి యాక్సెప్ట్ చేస్తే కాంప్రమైజ్ అయితే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయిందంటే తెగింపులు వస్తాయి. అది కూడా లాంగ్ నిలబడదు. అది నిలబడదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి మేడం? స్వీకరించగలగాలి అంటే అది ఒక శక్తితో కూడిన వ్యవహారం. ఓకే. అందుకే మొట్టమొదటి ప్రతిసారి ఏం చెప్తారు, ప్రతి దాని ముందు ధ్యానం. అది ఫస్ట్. దానికి మూలం ఈగోనే. మళ్ళీ ఈగో యాక్సెప్ట్ చేయని అది. అవును నా మంచి గురించి చెప్తున్నాడు అని అనుకోరు. ఆ ఈగో అనేది చాలా పెద్ద క్యాన్సర్. అది కదా సార్, బేసిక్ లెవెల్లో ఈగో ఉంటుంది, బాగుంది. ఎదిగిన లెవెల్లో కూడా వస్తుందిగా. సెల్ఫ్ చెక్ ఉండాలి, చెక్ చేసుకుంటూ అది రాకుండా పెరగకుండా చూస్తూ ఎప్పుడైతే దాన్ని మనం చెక్ చేసుకోకుండా అదే వేలో వెళ్తామో ఎక్కడో ఒక చోట డ్రాప్ అయిపోతుంది. అంటే ఈగో అనేది ఒక పవర్ లాగా, ఒకసారి ఎక్కువ తక్కువ అయితేనే ఉంటుంది, వోల్టేజ్ లాగా. ఒక స్టేజ్ లో పోయినాక కాలిపోతుంది సార్. కాలిపోతుందా? అంతే. అది మరి కాలిపోయిందని ఎట్లా తెలుస్తుంది సార్? తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుందా? తెలిసిపోతుంది. దాన్ని అంగీకరించాలి. ఎస్ నేను ఇక్కడ ఈ ఆహాన్ని నేను ప్రదర్శించడం వలన నేను ఇది కోల్పోతున్నాను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే మార్గం. మీరు సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తూ 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 మీకు తెలియకుండానే అన్ని కాలిపోతాయి లోపల. సర్వీస్తో వెళ్తాను. మీరు పత్రిజీ చెప్పారు అన్నారు కదా సార్, దాన్ని ఇంకా చెప్పండి డీటెయిల్గా. ఏమన్నారు పత్రిజీ? యాక్సెప్టెన్స్ గురించి ఏం చెప్తారు? వారి నుంచి ఈ యాక్సెప్టెన్స్ మీరు ఎక్కడెక్కడ నేర్చుకున్నారు? మనమే గమనిస్తే సార్ మనల్ని అందరినీ ఫస్ట్ స్వీకరించారు. అది ఫస్ట్ పాయింట్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యక్తులు. మనం ఏంటో మనకు తెలుసు, మనం ఎంత ఎదవాలో మనకు తెలుసు. ఓపెన్లీ నేను ఎంత ఎదవాలో నాకు తెలుసు. నేను ఎదవాలని తెలిసి కూడా రారా పక్క కూర్చో, ఇవాళ గ్రేట్ మాస్టర్. నాకే చిన్నప్పుడు నేను గ్రేట్ మాస్టర్ ఏంటి, నేను కామెడీ చేస్తున్నాడా, పొగుడుతున్నాడా, నాతో ఏమైనా అవసరం ఉందా, అవసరంతో కోసం బయట వాళ్ళు చేస్తారు. ఈయనకైతే నా అవసరం ఏమీ లేదు, నాకు ఆల్రెడీ పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇవాళ బుద్ధ అంటాడు. అంటే వీడిని బుద్ధుడిగా ఈ రోజు నుంచి స్వీకరిస్తే, వీడితో బుద్ధుడితో మాట్లాడినట్టుగా మాట్లాడితే రేపో ఎల్లుండో వీడు బుద్ధుడు అవుతాడు. సారా మాట చెప్పినప్పుడు ఈయన అలర్ట్ ఉండాలి. నేను ఈగో పెంచుకోదు. అబ్బా సార్ బుద్ధుడు అంటే నేను బుద్ధుడు అయిపోయాను, బుద్ధుడు అయిపోయినా అని అక్కడ యాక్సెప్ట్ చేయొద్దు. అంటే మన నిజ స్థితిని తెలుసుకోవడానికి వాడుకోవాలి దాన్ని. అంటే ఏదో ఒక టైంలో మనం బుద్ధులం అవుతామని ఆయన ముందే తెలుసు ఆయనకి. ఎవరిబడి ఈజ్ మాస్టర్ అంటే నేను ఇంకొకరికి మాస్టర్ అయిపోయాను అనుకొని ఇక మన అహం పెంచేసుకుంటాం. అంటే పత్రిజీ మనకి ఏదైనా చెప్తున్నారంటే ప్రస్తుత స్థితిని అంగీకరించారు, ఫ్యూచర్లో మన స్థితి అది అని కూడా అంగీకరించారని అర్థం. కొన్ని కాంప్లిమెంట్స్ నాకు వచ్చినాయి. ఈయన హంస కాదు పరమహంస అన్నారు నాకు ఒకసారి, వక్త కాదు ప్రవక్త అన్నారు. అట్లా నేను కొట్టుకుపోలేదు. మరి ఓకే, అక్కడ ఎలా తీసుకున్నారు? అప్పుడు తీసుకున్నాను, బ్యాలెన్స్ ఉన్నాను అప్పుడు ఇప్పుడు అంతే. అంటే ప్రవక్త కావడానికి ఏం చేయాలో చేస్తున్నారు, చేసుకుంటూనే పోయినాం. కానీ ఒకవేళ నేను ప్రవక్తనా అని వచ్చింది అంటే అయిపోయాయి. అంటే అద్భుతంగా ఎదుగుతాం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఆ స్థాయికి వెళ్ళే వాళ్ళైతే దాన్ని అంగీకరించి పట్టుకొని వెళ్తారు, లేదంటే అక్కడే ఆగిపోతారు. ఇంకా తలకాయ నొప్పి లేదు. చిన్న ఒక షాల్వా కప్పితేనే అక్కడ ఆగిపోతారు సార్ చాలా మంది. ఇక అయిపోయింది. స్టేజ్ మీద చప్పట్లు కొట్టుకుంటే షాల్వాలు కప్పి గట్టిగా ఒక మాట అంటే కథం ఆడు బుక్ అయిపోతాడు, పక్కకి జరిగిపోతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది. ఊర్లో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు.
ఊరి పేరు చెప్పడం అనవసరం, పేరు కూడా అనవసరం. అంతకుముందు వరకు ఆయన బాగా అన్ని వినేవాడు ధ్యానం గురించి అని చెప్పి. ఒకసారి సారు స్టేజ్ మీద పిలిచి యువర్ ఎన్లైటెండ్ మాస్టర్ అన్నాడు. ఇంకా అంతే, ఆ రోజు నుంచి ఇంతవరకు ఇంకేం మాట వినలే. అంటే ఇప్పుడు ఎన్లైటెన్ ఆయన అయ్యి నిజంగా అయ్యి వెళ్ళిపోయినట్ట, దాన్ని అంగీకరించి ధ్యానం వెళ్ళినట్ట? పక్కన పెట్టేసాడు, ఇంకా అంతా పక్కన పెట్టేసాడు, అన్నీ అయిపోయి నేను ఎన్లైట్ అయిపోయాను. సార్ ఆయనే చెప్పాడంటే ఎన్లైట్ అయిపోయాడు, ఆయనే చెప్పారు. ఆయనే చెప్పాడు. కాబట్టి నేను చేయడానికి బ్రహ్మర్షి ఏమీ లేదు. వ్యతిరేకి అవును, చాలా మంది ఉన్నారు అట్లా. రాజముద్ర పడిపోయింది అది. సార్ చెప్పారు నేను ఇది అనేసి, కానీ సార్ చెప్పడం అంటే అది అర్థం చేసుకోవాలి అక్కడ. నేను సార్ కూడా చెప్పారు బుద్ధుడు అన్నప్పుడు, నాకు ఆ మాట అన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఆ బుద్ధత్వ స్థితి ఎలా ఉంటుంది, బుద్ధుని తత్వం ఏంటి, అది ఆలోచించేదాన్ని. అంటే ఆ క్వాలిటీస్ ఇంకా నేను పెంపొందించుకోవాలి అనేది నేను చెక్ చేసుకుంటూ అల్టిమేట్ పాయింట్ మేడం, మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది. ఈయన ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించేవాడు. ఉండేవాడు. అప్పటి వరకు ఎలా ఉన్నామో తెలియదు కానీ, గమనించలేదు కానీ, అప్పటి నుంచి ఇంద్రియాల పట్ల జయించడం అనేది మాత్రం వచ్చింది మీరు అన్నట్టు. నేర్చుకుంటా ఇంకా అక్కడ మనల్ని మనం శోధన చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వారి మాటల్ని యాక్సెప్ట్ చేయడం వల్ల జరిగిందంటారా, మనలో న్యాచురల్గా యాక్సెప్టెన్స్ ఉందా అంటారా? దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ చూడండి, ఈ పాయింట్ని సార్ చెప్పిన దాన్ని రెండు విధాలా ఉపయోగించుకోవచ్చు. నేను బుద్ధుడిని అయిపోయాను అనుకుంటే అక్కడ స్టాప్ ఇందాక ఎగ్జాంపుల్ అవుతుంది. సార్ చెప్పారు కదా అలాగా. అనే బుద్ధుడు అన్నాడు సార్, ఇంకా అయిపోయా. క్లాప్స్ కొట్టాడు, గుమామేష్ బుద్ధ అన్నాడు. ఇంకా ఈరోజు నేను బుద్ధుడిని అయితే నేను సార్ పక్కన ఉన్న వాళ్ళకి బుద్ధుని కాదు, అది ఈగో బేస్డ్గా తీసుకోకూడదు. రైట్. సార్ నాలోని బుద్ధత్వాన్ని గుర్తించి అని చెప్పాడు, నేను ఇంకా బుద్ధుడిగా ఎదగాలి. అల్టిమేట్ పాయింట్ చెప్పారు. అంతగా నేను పక్కనోడు కంటే నేను సుపీరియర్ అయిపోయాను అంటే అసలు బుద్ధత్వం స్టార్టే కాలేదు. రైట్. సుపీరియారిటీ కాంప్లెక్స్ జనరేట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అందరూ తనను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది ఈగోకి సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా దారితీస్తుంది అంటారా? అక్కడ కొద్దిగా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? కాన్ఫిడెన్సా సుపీరియారిటీ కాంప్లెక్సా అనేది చెక్ చేసుకుంటాడు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండొచ్చు, నేను ఇంతే, కానీ నేను మీకంటే నేను ఇంతే అయినంత మాత్రం మీకంటే గొప్పవాడిని కాదు. మీకు మీరు గ్రేట్, నేను గొప్పవాడిని, నాకు నేను ఇన్నటికంటే ఈరోజు డెవలప్ అయ్యా. రైట్. రేపు ఇంకా గొప్పగా ఉంటా, నేను ఇంకా ఉంటా. గొప్పవాడిని, ఓకే నేనే గొప్పవాడిని అనేది నీకంటే కాదు, నేనే అంటే మీకంటే. నేను చేయగలను, నేనే చేస్తాను అనేది వేరు. నేను వచ్చిందంటే అది అంతే ఇక. రైట్. ఇప్పుడు ఈ యాక్సెప్టెన్స్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు రాదు, ఇవన్నీ చెప్పారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఎదుగుదల కోసం, కుటుంబ సఖ్యత కోసం ఈ యాక్సెప్టెన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? యాక్సెప్టెన్స్ రావాలి అంటే ఫస్ట్ మొత్తం దిగిపోవాలి. ఎలా సార్ దిగిపోవడం అంటే? సర్వీస్, సేవలో ఉండాలా? సేవలు. ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందంటే కింద పోయి ముందు ఉడవాలి. అది ఇప్పుడు సాధకులకు డెవలప్ తెంపేస్తుంది అక్కడ. సాధకులకు మీరు ఇచ్చారు. ఇప్పుడు మీ మామూలుగా బయట వాళ్ళు అనుకోండి, సాధన లేదు, జనరల్గా చూసేవాళ్ళు, వాళ్ళకు కష్టమే అది. ఈగోని వీళ్ళు కాపాడుకుంటూ పోతూ ఉంటారు, ముందు జీవితం అంతా వెళ్ళిపోతుంది. ఆ ఈగోని ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటారు. అందుకే స్పిరిచువాలిటీ కావాలి. బయట వాళ్ళలో కూడా ఉన్నారు సార్, ధ్యానం చేయని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మంచి స్థితికి వెళ్ళి ఇది అయితే సత్యం. న్యూట్రల్ గా సర్వీస్ చేసే వాళ్ళు మెడిటేషనే చేయకపోవచ్చు, కానీ సర్వీస్ గా చేసేది అది నేను కొంతమందిని చూసాను. అయితే మేడం, ఇప్పుడు కొంతమంది ఏమో అన్నిటినీ అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏమో వేటిని యాక్సెప్ట్ చేయరు. మరి దీనికి కార్మిక్ ఇంపాక్ట్, కర్మఫలము, ఏదైనా కర్మఫల సిద్ధాంతం సంస్కారం ఉంటుంది సార్. అదే సంస్కారం. గత జన్మల సంస్కారం మనకు ఆ వాసనలు తీసుకొని వస్తాము. ఏ ధ్యానము, ఏ గురువు, ఏ సాధన లేనివాడు కూడా సోషల్ వర్క్ అద్భుతంగా చేసేవాళ్ళు. అదే ఇందాక మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్స్. చారిటీ నడిపించే వాళ్ళు ఉంటారు, కోట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు కానీ ఆ గుణం ఉంది వాళ్ళలో. అట్లా కొందరు చాలా ఉంటుంది కానీ ఏం పెట్టే గుణం ఉండదు. ఇదంతా సంస్కారమే, గత జన్మల నుంచి వచ్చిన సంస్కారం ఇక్కడ బాగా పనిచేస్తుంది. దాన్ని ఎరుకతో తెలుసుకొని గురు సాంగత్యంతో ఉంటే ఇంకా పాలిష్ అవుతుంది అది. రైట్. ఆధ్యాత్మికంగా అయితే గురు సాంగత్యముతో, సాధనతో, సేవతో ఇంకా రిఫైన్ అవుతాము అన్నారు. ధ్యానము లేకపోయినా ఏమేం సాధనలు చేయాలంటారు? ఇక్కడ ఇందాక అన్నారు మీరు సంసారంలో ఎలా అని, హార్మోనీ, ఫ్యామిలీ, నేను నాది వదిలేయాలి వల్లనే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను నాది, నేను భర్తను,
నా మాటే నెగ్గాలి, నేను భార్యని అంటే ఆ రోల్లో కూడా నేను అనేది తీసుకొస్తున్నాం. నాది అంటే నా భర్త నా హక్కు, నా భార్య నా హక్కు, నా పిల్లలు నా హక్కు. ఈ రెండు ఎప్పుడైతే డ్రాప్ చేస్తామో ధ్యానం ఉండాలి. అది ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతారు అక్కడ. దానివల్ల ఇది వస్తుంది అంటారా ఇప్పుడు నేను నాది అని చెప్పకుంటే వీళ్ళు నాకు తొక్కేస్తారు అన్న ఫీలింగ్తోనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్సెక్యూరిటీ రాకుండా నేను నాది ఉండాలా వద్దంటారా? డ్రాప్ చేయగలిగితే ఇంకా హై సెక్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నాది అని కట్టేసాం అనుకోండి, నిజంగా వాళ్ళు మనతో ఉంటారా? నాటక ఆడడం మొదలు పెడతారు. సపోజ్ ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హస్బెండ్ బాడీ వేకేట్ చేశాడు అనుకోండి, 4 పిల్లలు ఉన్నారు. అయితే ఆ మదర్కి ఫీలింగ్ ఏముంటుంది, ఈయన కొడుకులు నాకు చూస్తారా లేదా, ఇన్ని రోజులు నా లైఫ్ బాగుండే, ఎంత బాగా చూసుకున్నా కానీ ఇన్సెక్యూర్ ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. దాని నుంచి యాక్సెప్టెన్స్ వైపు రావాలంటే ఏం చేయాలి సార్? వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అది వాళ్ళు రియలైజ్ వాళ్ళ విచక్షణ జ్ఞానంతో వాళ్ళు చూసి ఓకే నాకు ముగ్గురులో ఒక్కడన్నా బాగా చూసుకుంటాడు. వండర్ఫుల్. అది మీరు అసలు చెప్పండి. అక్కడ చూసుకుంటారు కూడా కాదు, ఇక్కడ అసలు ఆ ఎక్స్పెక్టేషనే ఉండకూడదు నా ఉద్దేశం ప్రకారం అయితే. వండర్ఫుల్. ఇప్పుడు పిల్లలు పెంచుతాము, వీళ్ళు నా పిల్లలు నేను కన్నాను అని కాదు, మన ద్వారా వచ్చారు అనేది ముందు అదే నేను తెలుసుకోవాల్సిన నాది విషయం. వదిలిపెట్టడం, నా మాలు తీసేయాలి, అక్కడ నేను నాది మాది. మనది బాధ్యత. పిల్లల్ని ఒక స్టేజ్ దాకా వాళ్ళకి నేర్పించాల్సింది ఆ ఉన్నతమైన విలువలు నేర్పించినప్పుడు అసలు చూడకుండా వదిలేస్తారన్న కాన్సెప్ట్ అక్కడ ఉండదు అన్న. రైట్. ఎప్పుడైతే ఈ రెండు వదిలేస్తామో మనం యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి వెళ్తాం. యూనివర్స్ అన్నది మనల్ని కేర్ తీసుకోవడం మొదలు పెడుతుంది. మనం అంతా ఎంతసేపు మన బుర్రతో మనల్ని మనం కేర్ తీసుకోవాలనుకుంటాం. మన వల్లే నడుస్తుందని మనం అనుకుంటాము, అది మన వల్ల కాదు నడిపింపబడుతుంది అనేది వచ్చింది అంటే యూనివర్సల్ కనెక్షన్. అది నా ద్వారా ఇది జరుగుతోంది. రైట్. నేను చేయట్లేదు, నా ద్వారా జరుగుతుంది అనేటువంటి ఎరుక రావాలి ఎవరికైనా. ఓవరాల్ గా ప్రపంచంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఈగో. మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్. మీరు కూడా నేను అంటే నేను ఉంటేనే జరుగుతుంది అనుకున్నప్పుడు మన ఇంట్లో ఎంతోమంది వెళ్ళిపోయినా కుటుంబాలు నడుస్తున్నాయి. మనం ఉద్యోగాల్లో మనం లేకముందు ఉంది, మనం లేకున్నా ఉంటుంది. ప్రపంచం మనం లేకున్నా ఉంది, మనం ఉన్నా ఉంది. మనం ఉంటే మన పాత్ర ఎలా ఉండాలనేది అంగీకార తత్వం. అది అర్థమవుతుంది మనకి. మన పిఎస్ఎస్ఎం లోనే జనరల్ గా మనం చూడొచ్చు. బయట నుంచి వాచ్ చేస్తే నా వల్లే పిఎస్ఎస్ఎం నడుస్తుంది అన్న ఫీలింగ్ ఎంతమందికి ఉంది చూడండి. ఎవరికి లేకుండా చేశారు సార్. అది సార్ ప్రయత్నం ఎట్లుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు, ప్రలోభాలు ఉంటాయి మనకు వస్తుంటాయి. అక్కడ సెల్ఫ్ చెక్ లేకుంటే మాత్రం ఆగిపోతాం. ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి రాలేదు, ధ్యానం ప్రచారం చేయడానికి వచ్చాను అన్నది అంగీకార తత్వం వల్ల చెకింగ్ లేదంటారా? అది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఇన్నర్గా ఇందాక అన్నారుగా మీరు అయిపోయినారంటే అక్కడ ఉన్నట్టే అంతే. సార్ అంటారు కావచ్చు ఆ స్టేజ్లో. మీరేమంటారు మహేష్ గారు? సారు నాకు 2003లో నువ్వు ధ్యానమే చేసే అవసరం లేదన్నాడు. అయిపోయింది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, ధ్యాన ప్రచారం అయిపోయింది, ధ్యానం అయిపోయింది, అన్నీ ఇప్పుడే నువ్వు పైకి పోయినా నువ్వు ఎప్పుడు ఫలానా పతి లోక 20 ఏళ్ళ కింద 2003లో ఆ మాట నాకు కూడా అన్నారు సార్. మనకు కూడా అందరికి అయినా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, మన వర్కే అయిపోయిందా, ఎంజాయ్ లైఫ్ అన్నారు. అసలు సినిమా తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడే ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. 80 years వరకు 80 years లో కంప్లీట్ చేసినావు అన్నారు నాకు కూడా. ఓ అయినా ఆపలేదు, అయినా ధ్యానం చేస్తున్నావు, అయినా ధ్యాన ప్రచారం చేస్తాం, పని చేస్తున్నాం. మూమెంట్ ని నడిపించే వాళ్ళే మీరందరూ, మీకు ధ్యానం అవసరం లేదు అన్నారు సార్. వండర్ఫుల్ మేడం. ఎస్, అదే ఆగిపోకూడదు, అయిపోయిందంటే అంతే ఇంకా. కానీ అది ధ్యానం ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్తారు సార్ కూడా. ఒకరికి అంటారు నువ్వు ధ్యానం చేసుకోవాలంటారు, గంటలు గంటలు ధ్యానం చేయాలంటారు. ఇంకొకరికి ఏం చెప్తారు, నువ్వు సేవ చేయాలంటారు. అలా అని వాళ్ళకి ధ్యానం అవసరం లేదని కాదు, వీళ్ళకి సేవ అవసరం లేదని కాదు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఆ టైంకి అది చెప్తారు. అదే పట్టుకొని నాకు సారు ధ్యానమే చేయమన్నారని అలాగే కూర్చోవడం కాదు, ఇక్కడ సేవ చేయమన్నారు 24 hours అదే చేయడం కాదు. అక్కడ ధ్యానము ఉండాలి, సేవ ఉండాలి. ప్రతి క్షణంలో మన స్థాయిని, మన ఎదుగుదలను పెంచుకుంటూ వెళ్ళాలి. అది అంగీకార తత్వం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి క్షణం ఆ ఎరుకని కోల్పోకుండా ఉండాలి ఎప్పుడు. సో అంగీకార తత్వముతో ఉండడం వల్ల అంగీకార తత్వం ఉంది. నా స్కిల్స్ లేవని అంగీకరిస్తున్నా, అనుకున్న జరగకపోయినా అంగీకరిస్తున్నా, ఏది జరుగుతున్నా అంగీకరిస్తున్నా. దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటారు మేడం? నేను అంగీకరించుకుంటూ ఉండడం వల్ల ఏమిటి?
మొట్టమొదటిగా ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. నంబర్ 1 ఈ సూపర్ పాయింట్. ప్రపంచంలో మనం పుట్టింది దుఃఖంతో ఉండడానికి కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండి తీరాలి. అది అంగీకార తత్వంతో వస్తుంది. అది లేకపోతే అసలు రానే రాదు, అవును. ఛాన్సే లేదు. ఎప్పుడు దుఃఖంగానే ఉంటాం. ఆనందం లేదు అంటే అంగీకార తత్వం లేదు. లేదు, లేకపోతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. నాకు అది అంతే, లేదు, ప్రతి నాకు ఇది లేదు. సమస్యకి కూడా ఏడుస్తూనే దుఃఖమే ఉంటాం. ఉంటుంది. సో అంగీకార తత్వంతో వచ్చేది అల్టిమేట్ ఆనందం. సార్ మీరేమంటారు? అవును. ఇంకేమన్నా వస్తాయా? ఆనందాన్ని ఎందుకు కోల్పోతున్నాము? ఈ డిస్టర్బెన్స్ వల్లే మనం ఇన్నర్గా ఆ పీస్ఫుల్ అనేది పోతుంది మనం. అంటే ఇప్పుడు అంగీకార తత్వంతో ఉన్నాం సార్ 100%, 0 ఎక్స్పెక్టేషన్, 100% యాక్సెప్టెన్స్. దానివల్ల ఏమొస్తుంది ఒక సాధకునికి? ఒక మామూలుగా సాధన ఉన్నా లేకపోయినా ఏమొస్తుంది అంటారు? ఒకటి ఆనందం, ఇన్నర్గా కూల్గా ఉంటాం మనం. ఇన్నర్ కూల్నెస్ వస్తుంది, ఇన్నర్ పీస్ వస్తుంది. మైండ్లో పీస్ అవ్వకుండా పీస్గా ఉంటాం అంటారు. అంతే. సో మామూలుగా అయితే కింద పడిపోతాం అంగీకరించలేకపోతే. ఇంకా అయిపోయింది నా జీవితం. అంగీకరించకపోతే కింద పడతాం, అంగీకరిస్తే అక్కడే ఉండి నెక్స్ట్ దాని గురించి ఆలోచించగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. కింద పడ్డా మళ్ళీ లేస్తాం అంటారు. వావ్. ఇప్పుడు ఇంకోటి కోవిడ్ పీరియడ్లో చూసినాం మనం, 90% జనాలు వచ్చిందేమో అన్న భయంతోనే చనిపోయినారు. 5-10% నిజమైన కోవిడ్తో చచ్చిపోయినారు. మొన్న ఒక మంచి డాక్టర్ ఇంటర్వ్యూ చూసాను నేను. ప్రతిసారి హెల్త్ చెకప్ చేపిస్తూ ఉంటారు. 90% చచ్చిపోయిన వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్న వాళ్ళే. ఏదో ఒకటి చూపిస్తుంటుంది అప్ అండ్ డౌన్ బాడీలో. దానికి వీళ్ళు తీసుకొని పెద్దగా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. మంచి అద్భుతమైన పాయింట్ సార్. అన్నీ వినడం వల్ల కూడా ఏదైనా ఉందేమో, ఆరోగ్యంగా ఉన్నాను అంగీకరించకపోవడం వల్ల కూడా జరుగుతుంది. రైట్. చివరగా మనము అసలు ఈ అంగీకార తత్వం గురించి ఎలా అర్థం చేసుకోవాలి, అంగీకార తత్వంతో జీవించడానికి కావలసిన స్టెప్స్ మేడం? అంగీకార తత్వాన్ని ఫస్ట్ పరిస్థితుల్ని, మన యొక్క కుటుంబ స్థితిని ముందు గమనించాలి. ఫస్ట్ గమనించి దాన్ని ఎందుకు నేను ఈ కుటుంబాన్ని ఎంచుకొని వచ్చానంటే, పేదరికంలో వచ్చాననుకోండి, ఈ పేదరికం దీని నుంచి నేనేం లెర్నింగ్స్, దీని నుంచి నేను ఎలా ఎదగాలి. పేదరికంలో ఉండి గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది చాలా పట్టుదలతోటి సాధించిన వాళ్ళు, వాళ్ళ లక్ష్యానికి చేరుకున్న వాళ్ళు. వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బాగా గమనించాలి, అందులో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే పేరెంట్స్ని, వాళ్ళ స్థితుల్ని, ఇప్పుడు అది అంగీకరించినప్పుడు అక్కడే పడుతుంది. మనం తల్లిదండ్రులను అంగీకరించకపోవడం కూడా ఒకటి మనకి డౌన్ అయిపోతుంది. మీరు చెప్పింది వండర్ఫుల్ మేడం. కొంతమంది బయట అందరినీ అన్నిటినీ అంగీకరిస్తారు, ఇంట్లో వాళ్ళనే అంగీకరించారు. బయట అందరికీ సపోర్ట్గా అది వాళ్ళంతా ఎలా ఉన్నా సరే ఓకే అనుకుంటారు, మంచిగా ఉన్నారు. కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు అయితే ఇక్కడ అది ఎందుకు జరుగుతుంది? లోపం మన లోపల ఉన్న లోపమే ఎదుటిలో కనపడుతుంది. నా లోపల ఏదైతే లోపం ఉందో అది నాకు ఎదుటిలో కనపడుతుంది. ఇంకోటి దీనికి రివర్స్ గా బయట అందరితో అంగీకరించారు, ఇంట్లో వాళ్ళనే అంగీకరిస్తారు, సెల్ఫిష్ గా వాడుకుంటారు బయట వాళ్ళతో. అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ జయిస్తూ సంపూర్ణ అంగీకార తత్వంతో వాళ్ళని వాళ్ళు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు, అందరినీ ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తూ జీవించడానికి ఏమేం చేయాలి? ఇక్కడ అసలు ముందు ఎనర్జీ లేకపోవడం మెయిన్ కారణం. ఎనర్జీని పెంచుకోవాలి మేడం. సార్ ఒక ఫార్ములా చెప్పాడు, అందరికి తెలుసు, ధ్యానము ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు ముక్తి. ముక్తి అంటే ఏంటి? ఇలాంటి భావాలన్నిటి నుంచి విముక్తి, బాధ లేకుండా ఉండడం. రైట్. ఎప్పుడైతే ధ్యానం ఉంటుందో జ్ఞానాన్ని పాటిస్తామో, తగిన జ్ఞానం కూడా ఉండాలి కదా స్వీకరించగలగాలంటే. తగిన జ్ఞానం లేకపోవడం వల్ల మనం స్వీకరించలేకపోతాం. అందుకే సార్ ఎప్పుడు ధ్యానం చేయండి, ఎప్పుడు జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండండి. అప్పుడు ఈ ఆనందకరమైన స్థితి, ఈ అంగీకార తత్వం అనేది పెరుగుతూ. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీ ఇది ఫస్ట్ స్టెప్. ఇది లేకుండా ఎన్ని స్టెప్పులు వేసినా లాభం లేదు. ధ్యానము, జ్ఞానం అంటే అంగీకార తత్వం అనేది ఫస్ట్ స్టెప్. రైట్. నేను ఎవరిని అంగీకరించలేను, నేను అందరిని ఎప్పుడు దూషిస్తుంటా, ప్లేన్ చేస్తుంటా, పాయింట్అవుట్ చేస్తుంటా అంటే అసలు నువ్వు ధ్యానంలో కాలేదు. క్రిటిసిజం ఎప్పుడు నేను వీడు తప్పు, వాడు తప్పు. మనం విప్లవకారణం కాదు. ఆధ్యాత్మికత అనేది తప్పు పట్టడం కాదు, ఆధ్యాత్మికత అంటే సాధన చేయడం. అందరూ భిన్నత్వంలోనే ఏకత్వంతో ఉండాలి. అందుకే సార్ ఇప్పుడు నో జడ్జిమెంట్, నో కామెంట్ అని చెప్తారు. రైట్. సో అంగీకార తత్వంతో జీవించాలంటే ధ్యానం ఉండాలి,
జ్ఞానం ఉండాలి. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించాలి. ఆచరించాలి. మీరేమంటారు సార్? అంగీకార తత్వంతో జీవించడానికి ఏమేం క్వాలిటీస్ కావాలి? మనం బెండ్ అయిపోవాలి లోపల నుంచి. అంగీకారం అనేది ఎక్కడ వస్తుంది అంటే లోపల నుంచి మనం ముందు తెగిపోవడం. మనకు మనం తెగినప్పుడే మనకు అది వస్తుంది. ఇట్స్ ఓకే అనుకోవాలి. ఎస్. ఐ ఆమ్ ఓకే, Yeah. ఆల్ ఆర్ ఓకే అనుకోవాలి. Yeah. వావ్. లోపల ఉన్న నేను బలంగా ఉంది అంటే అది మన లోపలికి రాదు యాక్సెప్టెన్స్. లోపల మనం బలంగా ఉండాలి, లోపల మనల్ని మనం అంగీకరించుకుంటే అలా జీవిస్తాం. వావ్, వండర్ఫుల్ పాయింట్స్. అంటే ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే మనకు రావడం మొదలవుతుందో మన వికాసం అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకే అన్నిటికీ మూలం ఓవరాల్గా చూస్తే స్పిరిచువాలిటీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. స్పిరిచువాలిటీ ఒకటి ఆ బేస్. రైట్. ధ్యానము, స్వాధ్యాయము, ఈ సజ్జన సాంగత్యం 3 పాయింట్లు సార్ చెప్పిన అల్టిమేట్. అవి చాలా డెప్త్ ఉంది. ఎస్ సార్. కేవలం కొంతమంది పుస్తకాలు మాత్రమే చదువుతూ జ్ఞానంతో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ధ్యానం చేయాలి. కేవలం ధ్యానమే అల్టిమేట్ అనుకునే వాళ్ళందరూ బుక్స్ చదివి స్వ అధ్యాయాన్ని చేసుకోవాలి. సో చివరగా మీ మెసేజ్ సార్? నా మెసేజ్ ఏంటంటే ఎప్పుడైతే నేను నాది అనేది మనకు ఉంటుందో అప్పటి వరకు ఈ బాధలు తప్పవు. ఈ ఫిజికల్ డైమెన్షన్ అంతా ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అంతా మన మీద పనిచేస్తూ ఉంటాయి. వాస్తు దోషము, జాతక దోషము, నవగ్రహ దోషాలు ఇవి ఎవరిని పడతాయంటే నేను ఎక్కడుందో వాళ్ళకే పట్టుకుంటుంది అవి. సో నేను నాది లేకుండా ఉంటే ఏవి ఉండవు. ఆ డైమెన్షన్ దాటేస్తాం మనం. వండర్ఫుల్. యూనివర్సల్లో ఎట్లుంటుంది అంటే స్మూత్ జర్నీ ఉంటుంది. మణిపూర దాటే వరకు నేను ఉంటుంది, మణిపూర దాటిన అంటే నేను మెల్ట్ అయిపోతుంది. రైట్. నేను అనే మణిపూరను దాటి ఉంటే అద్భుతం అనేది మీ మెసేజ్. మీరండి? మన పైన మనం ఫోకస్ పెట్టాలి, ఇతరుల పైన కాదు. ఇతరుల పైన పెట్టిన రోజులు మనల్ని మనం కోల్పోతాం, ఈ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు కూడా కోల్పోతాం. సో ఆధ్యాత్మికత అంటే మన పైన మనం మాత్రమే ఫోకస్ పెట్టడం, మనల్ని మనం స్వీకరిస్తూ అందరినీ స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. వావ్. మేడం? మనల్ని మనం మన అంతరంగంలోకి ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ దృష్టిని మన వైపు పెట్టుకోవడం, సృష్టి వైపు కాదు. వావ్, బయట బాహ్యంలో కాకుండా అంతరంలో ఆ దృష్టిని ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మన లోపల చేంజెస్ జరుగుతాయి. అప్పుడు బయట ఉన్నది ఏది కూడా ఇంకా నథింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా వండర్ఫుల్. అది అలానే ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభలో యాక్సెప్టెన్స్ అంటే అంగీకార తత్వము అంటే ఎక్స్పెక్టేషన్తో వచ్చిన రిజల్ట్ కాదండి. ఏది ఉన్నా ఉన్నదానితో ఉండడం. మరి దానికి బేస్ ఏంటి? ఉండకుండా అడ్డుపడేది ఏంటి? ఈగో, నేను నాది. కుటుంబంలో అయితే నేను నాది, ఉద్యోగంలో అయితే నేనే చేస్తున్నా, నాకే స్కిల్ ఉంది. సాధకులం అయితే మేము ఎదిగిపోయాం, జ్ఞానం వచ్చింది, అన్ని డైమెన్షన్స్లో చెప్పడం జరిగింది యాక్సెప్టెన్స్. మరి దీనికి అడ్డుపడే పాయింట్స్ తెలుసుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్లే పాయింట్స్ అద్భుతంగా చెప్పారు మన స్పీకర్స్. మనల్ని మనం గమనించడం, లోపల అంతరంగికంగా మనల్ని అంగీకరించడం, ఇది ఎలా వస్తుంది? దీనికి బేస్, అన్నిటికీ బేస్ ఒక్కటే. కేవలం పుస్తకాలు చదవడం కాదు, ధ్యాన సాధన చేస్తూ చదవాలి. కేవలం ధ్యాన సాధన చేయడం కాదు, పుస్తకాలు చదవాలి. కేవలం ఈ రెండు చేయడమే కాదు, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందరినీ ఏ రకంగా అంగీకరించారో, వారు ఫ్యూచర్లో ఉండే స్థితిని కూడా ముందే చూసి అంగీకరించారు అనేది మన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అంగీకార తత్వంతో ఉంటూ ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. అంగీకారంతో వచ్చే అద్భుతమైన బెనిఫిట్ మనం భూమి మీదకి వచ్చింది ఆనందంగా ఉండడానికి. అది కేవలం అంగీకార తత్వంతో మాత్రమే సాధిస్తామనే అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న అన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.